గతంలో చిన్న సన్నివేశమైన అందరూ రిహార్సల్స్ చేసి కెమెరా ముందుకు వచ్చేస్తారు. డిజిటల్ యుగం కావడంతో ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. కానీ బాహుబలి కోసం ప్రతి షాట్ ని ముందుగానే రిహార్సల్స్ చేసి రాజమౌళి తెరకెక్కించారు. ముఖ్యంగా కత్తి ఫైట్స్ కోసం ప్రభాస్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి సెట్స్ కి వచ్చారు. ఆ కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చింది. అదే పద్ధతిని సాహో సినిమాకి పాటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు. దుబాయ్లోని అబుదాబి ప్రాంతంలో ఈ ఫైట్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బెల్చ్ ఈ యాక్షన్ సీన్ కంపోజ్ చేశారు. డైరెక్టర్ గా లొకేషన్ కి వెళ్తే ఇబ్బంది అవుతుందని ముందుగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. పర్ఫెక్షన్ కోసం ప్రభాస్ తీవ్రంగా కష్టపడుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 2 రోజుల్లో దుబాయ్ లో 2 షెడ్యూల్ మొదలు కానుంది. కీలక సీన్ అక్కడ కంప్లీట్ చేయనున్నారు. మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏకకాలంలో 3 భాషల్లో వంశీ ప్రముఖులు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గర్ల్స్ ని ఇష్టపడతారు కాబట్టి ఈజ్ హ్యాండ్సమ్, సో దట్స్ వై ఐ లైక్. బిహేవియర్ ఒకటి మంచి ఉంటుంది. సో మహేష్ బాబులో సాఫ్ట్ కార్నర్ చూస్తారు. హీరో అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే హీరో. ఇది నా డైలాగ్, రాసి పెట్టుకోండి.